వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ బీఆర్ఎస్లను ప్రజలు పట్టించుకోవడం లేదు. మంచి వాతావరణంలో బాబుతో చర్చలు జరుపుతామన్న రేవంత్. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారు. పిన్నెల్లిపై అన్యాయంగా కేసు పెట్టారన్న జగన్. జగన్ వ్యాఖ్యలకు మంత్రి రామ్ ప్రసాద్ కౌంటర్. అభివృద్ధికి పాతరేసిన నువ్వా తమ నాయకుడిని విమర్శించేదంటూ ఫైర్. మాజీ మంత్రి ద్వారంపూడిపై నాదెండ్ల ఆగ్రహం. రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామన్న మంత్రి. కాంగ్రెస్ ఆప్ పొత్తుకు బ్రేక్. ఢిల్లీ, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వేరువేరుగా పోటీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మరోసారి హేమంత్ సోరెన్ కాసేపట్లో బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు హేమంత్ సోరెన్కు గవర్నర్ నుంచి ఆహ్వానం అందింది. దీంతో హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి జేఏఎం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 7న హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం ఉంటుందని జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రధాన కార్యదర్శి సుప్రియో భట్టాచార్య తెలిపారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన హేమంత్ సోరెన్ జూన్ 28న బెయిల్పై బయటకు వచ్చారు. దీంతో బుధవారం జేఏఎం నేతృత్వంలోని కూటమి ఎమ్మెల్యేలు సమావేశమై హేమంత్ను శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హేమంత్ మరోసారి ముఖ్యమంత్రి కాబోతుండటంతో చంపై సోరెన్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో హేమంత్ సోరెన్ మరోసారి ముఖ్యమంత్రి కావడం లాంఛనమైంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాల్సిందిగా హేమంత్ సోరెన్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను కోరారు. గవర్నర్ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. దీంతో జార్ఖండ్ 13వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ బాధ్యతలు చేపట్టనున్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మరోసారి హేమంత్ సోరెన్ కాసేపట్లో బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు హేమంత్ సోరెన్కు గవర్నర్ నుంచి ఆహ్వానం అందింది. దీంతో హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి జేఏఎం ఏర్పాట్లు చేస్తోంది.
ఈ నెల 7న హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం ఉంటుందని జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రధాన కార్యదర్శి సుప్రియో భట్టాచార్య తెలిపారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన హేమంత్ సోరెన్ జూన్ 28న బెయిల్పై బయటకు వచ్చారు. దీంతో బుధవారం జేఎం నేతృత్వంలోని కూటమి ఎమ్మెల్యేలు సమావేశమై హేమంత్ను శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హేమంత్ మరోసారి ముఖ్యమంత్రి కాబోతుండటంతో చంపాయి సోరెన్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో హేమంత్ సోరెన్ మరోసారి ముఖ్యమంత్రి కావడం లాంఛనమైంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాల్సిందిగా హేమంత్ సోరెన్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను కోరారు. గవర్నర్ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. దీంతో జార్ఖండ్ 13వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ బాధ్యతలు చేపట్టనున్నారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసాభసగా మారింది. 49వ డివిజన్లలో పెన్షన్ల పంపిణీకి తనను పిలవలేదని కార్పొరేటర్ ఉమాదేవి ఆరోపించారు. ఉమాదేవికి ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఘాటు సమాధానమిచ్చారు. ఊరు నీ పేరు మీద రాయించుకున్నావా అంటూ ఎమ్మెల్యే కార్పొరేటర్ను ప్రశ్నించారు. 50 డివిజన్ల కార్పొరేటర్లలో మీరు ఒకరంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ కార్యక్రమానికి ఎవరైనా రావచ్చన్నారు ఎమ్మెల్యే. దీంతో సర్వసభ్య సమావేశంలో ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొంది. పంపిణీ రోజు మరి మా అడ్మిన్ గారు మాకు ఇన్ఫార్మ్ చేయలేదక్క. మీరు వచ్చి నా 49వ డివిజన్లో పెన్షన్ పంపిణీ చేసినారు, చాలా సంతోషం. అయితే ఒక కార్పొరేటర్గా నేను కూడా కష్టపడి ఆ డివిజన్లో గెలిచాను. ఆ విషయం మీకు కూడా తెలుసు. మీరు ఈ రోజు ఎంత కష్టపడినారో అదేలాగే మేము కూడా కష్టపడి ఆ డివిజన్లో గెలిచామక్క. మరి మాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? పెన్షన్లు పంచేటప్పుడు కార్పొరేటర్కి మరి చెప్పారా? నేను మా అడ్మిన్ గారిని ఇదే అడిగినాను, వెంకటేష్ గారిని. 47తో పాటు మీరు కూడా లాస్ట్ 7 మాత్రమే, అర్థమైందా? సో కాబట్టి మీకు ఏ విధమైన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటే మీరు వాలంటరీకి వచ్చి పాల్గొనండి. దానికి మీకు కిరీటం పెట్టేసి డబ్బులు డబ్బాలు వాయించుకొని మిమ్మల్ని తీసుకొచ్చేది ఏమి ఉండదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రజల మీద మీరు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు అంతే. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అదొక డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ డిసిషన్ ప్రకారం ముందుకు వెళ్ళినాము, అంతేనా? పెన్షన్ల పంపిణీ రోజు మరి మా అడ్మిన్ గారు మాకు ఇన్ఫార్మ్ చేయలేదక్క. మీరు వచ్చి కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసబసపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ అందిస్తారు. థ్యాంక్ యూ రోహిం. మొత్తానికి చూసుకుంటే టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన మొదటిసారిగా కూడా కడపలో కూడా సర్వసభ్య సమావేశం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా ఈ సర్వసభ్య సమావేశంలో కూడా పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలో 49వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అయిన ఉమాదేవి వర్సెస్ మాధవిరెడ్డి మధ్య కూడా కొద్దిగా సంభాషణ కూడా కొద్దిగా ఆసక్తికరంగా మారిన పరిస్థితి. ఈ మధ్య జరిగిన పింఛన్ల పంపిణీకి కూడా స్థానిక కార్పొరేటర్ ఉన్న తనను పిలవలేదని చెప్పేసి ఉమాదేవి కూడా ఎమ్మెల్యేను
అడగడంతో ఒకసారిగా ఎమ్మెల్యే కూడా ఘాటుగా స్పందించారని చెప్పొచ్చు. మొత్తాన్ని చూసుకుంటే పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి కూడా తమను ఎవరిని కూడా ఎటువంటి ప్రోటోకాల్ లేదని చెప్పి 50 డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్లు ఒకటని ప్రజల కోసం చేసే పింఛన్ల కార్యక్రమంలో కూడా తాము పాల్గొనాలనుకుంటే వచ్చి పాల్గొనవచ్చని స్వయంగా ఎమ్మెల్యే కూడా తన డివిజన్కి వస్తే కూడా మీరు రావాలా లేదా అనేది మీ ఇదికే వదిలేస్తున్నానని చెప్పేసి కూడా ఎమ్మెల్యే కూడా ఘాటుగా స్పందించారు. ఎవరైతే పార్టీకి అనుకూలంగా పనిచేశారో వారికి కూడా మేము మొదటి నుంచి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఆ నేపథ్యంలోనే మరొక వ్యక్తి పేరు కూడా సూచించినట్టు తెలుస్తుంది. ఈ సర్వసభ్య సమావేశంలో ఇలాంటి కూడా లేవనెత్తాల్సిన అవసరం లేదు, ఇలాంటివి ఏమన్నా కూడా తర్వాత మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి కూడా మాధవి చెప్పుకోవచ్చిన పరిస్థితి. మొత్తాన్ని చూసుకుంటే అలంకాన్పల్లిలో కూడా కార్పొరేటర్ మాత్రమే మీరని చెప్పేసి అలంకాన్పల్లి మీకు రాసి ఇవ్వలేదని చెప్పేసి కూడా ఎమ్మెల్యే కూడా ఉమాదేవిపై కూడా ఘాటుగా స్పందించిన నేపథ్యంలో ఒకసారి కూడా తొలి సర్వసభ సమావేశంలో కూడా రసాబసగా కూడా మారిన పరిస్థితి అయితే కనిపించింది. ఇటు టీడీపీ కార్పొరేటర్ వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యే మధ్య కూడా ఈ సంభాషణ కూడా కొనసాగింది. తొలి సర్వసభ్య సమావేశంలో ఇటు కమలాపురం ఎమ్మెల్యే ఇటు కడప ఎమ్మెల్యే కూడా పాల్గొనడంతో ఇక్కడ గతంలో జరిగిన ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయి, ఏదైతే ఫండ్స్ రిలీజ్ చేశారో దాని మీద కూడా మొత్తం కూడా అంతా కూడా డిస్కషన్ జరిగిన పరిస్థితి. ఎవరైతే నిధులు కూడా పక్కదారి మళ్లించారో వారిపైన కూడా ఖచ్చితంగా దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా చెప్పుకోవాల్సింది. ఈ రోజు అయితే సర్వసభ్య సమావేశంలో కార్పొరేటర్ ఉమాదేవి వర్సెస్ మాధవిరెడ్డిగా కొనసాగిందనే చెప్పుకోవచ్చు. రహీం, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. పింఛన్ల పంపిణీ రోజు మరి మా అడ్మిన్ గారు మాకు ఇన్ఫార్మ్ చేయలేదక్క. మీరు వచ్చి నా 49వ డివిజన్లో పింఛన్ పంపిణీ చేసినారు, చాలా సంతోషం. అయితే ఒక కార్పొరేటర్గా నేను కూడా కష్టపడి ఆ డివిజన్లో గెలిచాను, ఆ విషయం మీకు కూడా తెలుసు. మీరు ఈ రోజు ఎంత కష్టపడినారో అదేలాగే మేము కూడా కష్టపడి ఆ డివిజన్లో గెలిచామక్క. మరి మాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? పింఛన్లు పంచేటప్పుడు కార్పొరేటర్కి మరి చెప్పారా? నేను మా అడ్మిన్ గారిని ఇదే అడిగినాను, వెంకటేష్ గారిని. 47తో పాటు మీరు కూడా లాస్ట్ 7 మాత్రమే, అర్థమైందా? సో కాబట్టి మీకు ఏ విధమైన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొవాలనుకుంటే మీరు వాలంటరీకి వచ్చి పాల్గొనండి. దానికి మీకు కిరీటం పెట్టేసి డబ్బాలు వాయించుకొని మనం తీసుకొచ్చేది ఏమి ఉండదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రజల మీద మీరు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు అంతే. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అదొక డిసిషన్. బ్రేకింగ్ ని చూస్తున్నాం. ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం తర్వాత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పలు హైవేల నిర్మాణంపై చర్చించారు. అనంతపురం టు అమరావతి, హైదరాబాద్ టు అమరావతి హైవేల నిర్మాణం త్వరితగతిన సాకారమయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరినట్టు సమాచారం. కేంద్ర మంత్రులు కె రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు పలువురు రాష్ట్ర ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ అందిస్తారు. రహీం, ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఈరోజు ఉదయం నుంచి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇతర కేంద్ర మంత్రులతో కూడా సమావేశం అవుతూ ఉన్నారు. ప్రధానంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైన ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. ప్రధానితో భేటీ సందర్భంగా
రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు వచ్చే బడ్జెట్ లో కూడా ఏపీకి నిధులు ఎక్కువగా కేటాయించాలని కోరినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కూడా సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో రోడ్లకు సంబంధించిన పనులపైన సీఎం చంద్రబాబు మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో గతంలో అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో అమరావతి నుంచి అనంతపురం వరకు బైపాస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి చర్యలు చేపట్టింది. కానీ గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను పెద్దగా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో తిరిగి మళ్ళీ అమరావతి టు అనంతపురం బైపాస్ రోడ్డు పనులను పట్టాలు ఎక్కించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే బైపాస్ రోడ్డుకు సంబంధించి నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం చంద్రబాబు కోరినట్టు తెలుస్తుంది. ఇక వీటితో పాటు విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డుకు సంబంధించి రవాణా రహదారుల శాఖ మంత్రి హామీ ఇచ్చినట్లు టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కూడా తర్వాత పేర్కొనడం జరిగింది. దాంతో పాటు రాజధాని ఔటర్ రింగ్ రోడ్డు సహా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ ఏర్పాటుకు కూడా కేంద్ర మంత్రి పచ్చజెండా ఊపినట్లు టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని చెప్తారు. అంటే ఒక రకంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర రహదారుల మంత్రితో సమావేశమైనటువంటి సందర్భంగా ఏవైతే ప్రతిపాదనలు ఇవ్వడం జరిగిందో ఆ ప్రతిపాదనలకు దాదాపుగా కేంద్ర మంత్రి కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. దీంతో రానున్నటువంటి రోజుల్లో ఏపీలో రోడ్ల నిర్మాణానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా కొత్తగా బైపాస్ నిర్మాణాలకు సంబంధించి కూడా పనులు వేగంగా ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి, రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. రేపు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో పర్యటించనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు ఇతర కేంద్ర మంత్రులతో కూడా రేపు సీఎం చంద్రబాబు సమావేశం అవుతారు. రహీం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రివర్గ విస్తరణ పీసీసీ నియామకంపై మరోసారి ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం ఇంకా ఏమీ ఖరారు చేయలేదు. ఈరోజు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అవుతుందనే దానికి మళ్లీ బ్రేక్ పడింది. కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి ఈ విషయాలపై చర్చించారు. అయినప్పటికీ అంశం ఇంకా సస్పెన్స్గానే ఉంది. మంత్రివర్గ విస్తరణ పీసీసీ నియామకంపై ఏఐసీసీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బాల్ ఏఐసీసీ కోర్టులో ఉంది, ఎందుకు ఆలస్యం అవుతుందనేది ఏఐసీసీ అధిష్టానం చెప్పాలన్నారు. కేబినెట్ విస్తరణ, నూతన పీసీసీ నియామకం జరగాలని ఏఐసీసీ అధ్యక్షుని కోరాం. ఏఐసీసీ హైకమాండ్ పరిశీలనలో ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. తారీఖులు ఏం చెప్పలేదు, విస్తరించాలి, పీసీసీ అధ్యక్షుని నియామకం జరగాలి, మంత్రివర్గ విస్తరణ జరగాలని ఏఐసీసీ అధ్యక్షుడికి విజ్ఞప్తి చేసినాం. వాళ్ళ పరిశీలనలో ఉందని చెప్పినాం. ఇప్పుడు కూడా వాళ్ళ పరిశీలనలో ఉంది. మీరే విస్తరించారు, మీరే శాఖలు పంచారు, మీరే వాయిదాలు వేసారు. అది కూడా నేను అడిగాను, 7 తారీఖు 3 సంవత్సరాలు పూర్తవుతుంది, ఆ లోపల కొత్త అధ్యక్షుడిని నియమించండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేసిన. ఇప్పుడు బాలు ఏఐసీసీ అధ్యక్షుడు కోర్టులో ఉంది. దీనికి సమాధానం మీకు అక్కడి నుంచే సరైన సమాధానం వస్తుంది. నాకు ఏకాభిప్రాయం ఉంది, ఆల్రెడీ చెప్పేసిన, వేరే వాళ్ళని నియమించండి. దాంట్లో ఏం భిన్నాభిప్రాయాలు, ఏకాభిప్రాయం. నేను తారీఖులు ఏం చెప్పలేదు, విస్తరించాలి.
మరోవైపు బీఆర్ఎస్ బీజేపీపై సీఎం విమర్శలు గుప్పించారు. సింగిల్ సీటు పార్లమెంట్లో లేదు, బీఆర్ఎస్ను టార్చ్ వేసుకుని కేసీఆర్ వెతుక్కోవాలని విమర్శించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజలు విసిగి చెంది ఇండియా కూటమికి ఎక్కువ సీట్లు కట్టబెట్టారని పేర్కొన్నారు. వాస్తవమే కదా, బీఆర్ఎస్ ఎక్కడుందో ఇప్పుడు టార్చ్ లైట్ వేసి ఎత్కాల్చింది కదా. ఏడుంది బీఆర్ఎస్? సింగిల్ సీటు కూడా పార్లమెంట్లో లేదు. పార్టీ పుట్టినప్పటి నుంచి 25 సంవత్సరాలలో ఇంత దీనావస్థ ఎప్పుడూ లేదు. ఇప్పుడు ప్రజలు కాదు, కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఏడుందని టార్చ్ లైట్ వేసి ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాలగర్భం కాదు, గత చరిత్ర బీఆర్ఎస్ అనేది. బీఆర్ఎస్కు గత చరిత్ర ఉన్నది కానీ భవిష్యత్తు లేదు. వివిధ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఆ ప్రభుత్వాల మీద విరక్తి చెంది ప్రజలు ఇండియా కూటమికి అత్యధిక సీట్లు గెలిపించిండ్రు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా మాట్లాడే ముందు వాళ్ళ పార్టీ యొక్క దీనావస్థ దాన్ని పరిగణలోకి తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. రెండవది, భారతీయ జనతా పార్టీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ ఇంతకు మించి తెలంగాణ ప్రజలు ఏం ఆశిస్తలేరు. ఎందుకనంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళ అక్కస అనేది ప్రజలందరికీ తెలుసు. వాస్తవమే కదా, బీఆర్ఎస్ ఎక్కడుందో ఇప్పుడు టార్చ్. ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలిశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గోదావరి పరిసరాల్లోని బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని కోరామన్నారు. వేలం లేకుండా సింగరేణికి బొగ్గు గనులను కేటాయించాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రానికి ఐఐఎం ఇవ్వాలని ప్రధాని మోదీని కోరామన్నారు. ఐటీఆర్ ప్రాజెక్టును పునరుద్ధరించాలని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కృషి చేయాలని కోరినట్లు తెలిపారు. లేకపోతే హోంమంత్రి గారిని కూడా కలిసినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని మన ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం కోసం యాంటీ నార్కోటిక్స్ బ్యూరోని ఏర్పాటు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున దానికి నిధులు సమీకరించి వారికి కావాల్సిన యాక్టివిటీస్, కావాల్సిన ఫండ్స్ అన్ని కూడా ఇచ్చాం. రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మేము తయారు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కావాల్సిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా వారిని కోరాం. అట్లాగే సైబర్ సెక్యూరిటీ గురించి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారాన్ని కోరాం. అట్లాగే ఐపీఎస్ క్యాడర్ సంబంధించి మాకు స్ట్రెంత్ దాదాపు 29 మంది ఐపీఎస్ క్యాడర్ రావాల్సిన అవసరం తెలంగాణకు, వారిని కూడా కేటాయించమని చెప్పి వారిని కోరటం. పేదవాళ్ళకు సంబంధించి రాబోయే 5 సంవత్సరాల్లో 25 లక్షల ఇళ్లకు మంజూరు చేయవలసిందిగా కూడా వారిని కోరాం. అట్లాగే రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ ఉన్నటువంటి గ్రాంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా రిలీజ్ చేయమని అడిగాం. దాదాపు 1,800 కోట్ల రూపాయలు 2019-20 నుంచి పెండింగ్ ఉన్నాయి, అవి కూడా కావాలని అడిగాం. ఇప్పుడు నవోదయ స్కూల్ సంబంధించి ప్రతి జిల్లాకి ఒక నవోదయ స్కూల్ కావాలని అడిగాం. అట్లాగే కస్తూర్బా పాఠశాలలు కావాలని అడిగాం. ఇట్లా కుసుమ్ స్కీమ్లో లేకపోతే ఇంకొక స్కీమ్లో సోలార్ ఆల్టర్నేటివ్ ఎనర్జీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఎనర్జీ పాలసీతో ముందుకు వస్తూ ఉంది. సాధ్యమైనంత మేరకు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఎనర్జీలో మమ్మల్ని గట్టిగా ప్రోత్సహించడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించమని కూడా వారిని ప్రత్యేకంగా కోరాం. మిగతా డిఫెన్స్ ల్యాండ్ సంబంధించి కూడా ఎక్స్చేంజ్ కింద మాకు కొంత ఇవ్వాల్సిందిగా వారిని కోరాం. స్టేట్ హైవేస్ సంబంధించి